ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టి హెల్మెట్ బహుకరించిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు సోదరుడు రాజేశ్వర్ రెడ్డికి రక్షాబంధన్ చేసిన వారి సోదరీమణి. సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదిత సభను విజయవంతం చేయాలి. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ క్యాడర్కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి టీఆర్ఎస్కు పట్టం కట్టి 4.5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా యావత్ ప్రజానీకానికి జవాబుదారీతనంతో పనిచేశామని, అలాగే సెప్టెంబర్ 2న కొంగర కలం నిర్వహించి ప్రగతి నివేదన సభకు ఆర్మూర్ నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలి రావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఐఎంపీ అతిథిగృహంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా చలో హైదరాబాద్ ప్రగతి నివేదన సభ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సెప్టెంబర్ 2న హైదరాబాద్ కేంద్రంగా భారీ ప్రజాదరణతో నిర్వహించే ప్రగతి నివేదన సభ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కళ్ళు తిరిగే విధంగా నిర్వహిస్తున్నామని, సీఎం కేసీఆర్ అసలు సభలే నిర్వహించడు అనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2వ తారీఖున దిమ్మ తిరిగే సభను ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు 40 ఏళ్లు చేయని అభివృద్ధి 4 ఏళ్లలో తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ ధర్మపురి అరవిందులు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, సీఎం కేసీఆర్ను నిందించే నైతిక విలువ లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సాందన్న, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎప్పుడు లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు చేపట్టని విధంగా, చరిత్రలో కనివిని ఎరగని విధంగా రేపు జరగబోయే ప్రగతి నివేదన సభ ఏదైతే ఉందో, సకల జనులు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నారో సకల జనుల చేత నేను ముఖ్యమంత్రి అయ్యాను, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మరి 4.5 సంవత్సరాలైంది, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, గతంలో మాకు ఓట్లేసి గెలిపించారు, జవాబుదారీతనంగా 4.5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి ఏముంది, మేము పెట్టిన మేనిఫెస్టోలో ఏ అంశాలను మేము అమల్లోకి తీసుకొచ్చాం, ఏ అంశాలను ఎందుకు డిలే అయింది, ఒకవేళ డిలే అయితే ప్రజలకు జవాబుదారీతనంగా ప్రగతి నివేదన సభలో నివేదించడానికి రేపు 2వ తారీఖు నాడు సభ పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో ఆర్మూర్ ప్రాంత ప్రజలంతా, సకల జనులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లబ్ధి చెందిన ప్రజలంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలవాలా అని చెప్పి 4.5 కోట్ల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాకుల ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాలు వారు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించారు. మరి 70 సంవత్సరాల్లో వారు సాధించలేని ప్రగతిని, సాధించలేని అభివృద్ధిని, సాధించలేని సంక్షేమాన్ని మేము ఏ విధంగా తీసుకొచ్చాం, వాళ్ళు ఇవ్వలేని 24 గంటల కరెంటును ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాధించాం, వారు ఇవ్వలేని రైతులకు ₹1,00,000 రుణమాఫీ 17,000 కోట్లతో ఏ విధంగా మేము ఇచ్చాం, వారు ఇవ్వలేని రైతు బీమా పథకాన్ని ప్రతి ఇంటికి దాదాపు ఆర్మూర్ నియోజకవర్గంలో 30,000 మందికి 10 రోజుల కింద మేము బీమా ఫామ్లు ఇస్తే ఇప్పటికే 6 దురదృష్టవశాత్తు చనిపోయిన రైతులకు మన నియోజకవర్గంలో మరి బీమాని ఏ విధంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు ఎర్రజొన్న రైతులు 1983 నుంచి ఈ ప్రాంతంలో ఉండే వారికి ఎర్రజొన్న రైతులకు గత ప్రభుత్వాలు ఇవ్వలేని ఏదైతే బకాయిలు ఉన్నాయో 13 కోట్లు అవి ఏ విధంగా ఇచ్చాం. కంటి పరీక్షలు చేయడానికి కంటి వెలుగు పథకాన్ని కూడా తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో 3,80,00,000 మందికి కళ్ళ అద్దాలతో పాటు పరీక్షలు ఎవరికి అయితే అవసరం ఉన్నాయో వారందరికీ కళ్ళద్దాలు ఉచితంగా, పరీక్షలు దూరచూపు, దగ్గర చూపు ఉచితంగా పూర్తిగా మీ ఇంటికి వచ్చి, మీ గల్లీకి వచ్చి చేస్తామంటా ఉన్నాం. కాబట్టి ఆ కళ్ళు లేని కబోదలుగా మాట్లాడబడే కాంగ్రెస్ నాయకులు వారు చెప్పే రోజు అబద్ధాలు, వారు వెళ్ళే కోర్టుల గురించి, వాళ్ళ జీవిత చరిత్ర రేపు 2వ తారీఖు నాడు మరి
సెప్టెంబర్ 2వ తారీఖు నాడు పూర్తిగా క్లుప్తంగా వివరణాత్మకంగా విపులంగా మరి ప్రజలకు చెప్పబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి కుల సంఘాల నుంచి తరలి రావాల్సిన అవసరం ఉంది. ఇలా ఎంత గొప్ప హృదయం అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. నిన్ననే 34 కుల సంఘాలకు ప్రతి కులంకు హైదరాబాద్లో 20 కోట్ల ఎకరం ఉన్నటువంటి 100 కోట్ల ఆస్తిని దాదాపుగా కోకాపేట ఏరియాలో నేను ఇస్తా అని చెప్పి ఇప్పటికే 14 కుల సంఘాలకు ఇచ్చాడు. మళ్ళీ 36 కుల సంఘాలకు ప్రతి కుల సంఘానికి ఎకరం జాగా, దానితో పాటు కోటి రూపాయల డబ్బులు ఇస్తాం. ఇంత గొప్పగా ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, చేయబోడు కూడా. ఇది చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కాలం ఈ 5 సంవత్సరాలు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గబడ్డ రోజులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూలంకుషంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు. సభనే పెట్టాడు, సభ పెట్టే దమ్మే లేదని చెప్పిన రేవంత్ రెడ్డికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క దమ్మేందో చూపించింది. నువ్వు నిన్నగాక మొన్ననే అన్నావు కదా సభ జరపరని. ఇవాళ ఏమైంది? సభ జరపబోతా ఉన్నాం. నీ కళ్ళు దిమ్మ తిరిగి అడ్డం పడే విధంగా కాంగ్రెస్ టీడీపీలు అంతా మీ దుకాణాలు బంద్ అయ్యే విధంగా మీరంతా ఈ రాష్ట్రంలో 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు ప్రగతి నివేదన సభ తర్వాత గాంధీ భవన్కు టీడీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డులు పడబోతాయి. బీజేపీ ఆఫీస్ కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు వెళ్ళినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరోజు కూడా కనబడిన అరవింద్ ఇవాళ బీజేపీ పార్టీలో ఉండి మా ఎంపీ కవిత గారి మీద పెద్ద మాటలు మాట్లాడుతారు. మీకు దమ్ముంటే నిరూపించండి. భూములు, కబ్జాలు, కేఎస్టీ, జీఎస్టీ అవన్నీ తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు. ఇంకా ఏం చెప్పినా 1 నెల 2 నెలలే మీ దుకాణం, తర్వాత మీ దుకాణం బంద్ అయిపోతుంది 2వ తారీఖు తర్వాత. నీకు దమ్ము ధైర్యం ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, దాని కింద అప్లై చేసుకో. నీకు సివిల్ కోర్టు ఉంది, నిజామాబాద్లో కోర్టులో కేసులు వేయి, హైకోర్టులో మాట్లాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళు. తప్పు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా బిడ్డైనా కొడుకైనా అల్లుడైనా జైలుకు పంపిస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మొత్తం యావత్ ప్రపంచం దేశం చూసే విషయంగా చెప్పింది. అనవసరమైన ఆరోపణలు ఏందండి? చిల్లర 3rd క్లాస్ ఆరోపణలు. ఇలా ఈ రాష్ట్రంలో ఒక మహిళా బతుకమ్మ, యావత్ మహిళలు ఆమె వెనుక ఉన్నారు, లక్షల కోట్ల మంది ఆమె వెనుక ఉన్నారు. ఆమె ఒక మామూలు నాయకురాలు కాదు. దేశంలో ఈ ప్రాంతం గురించి అనేక కార్యక్రమాలు చేసినటువంటి మా ఎంపీ కవిత గారు పట్టుకొని అడ్డమైన ఆరోపణలు చేస్తే నీ బుడ్డరకాని వేషాలు మాయం చేస్తారు. అది తొందరలోనే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటారు కూడా అని చెప్పి ఈ సందర్భాన్ని ఎంత చేస్తారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఒకరికి ఒకరు రక్షగా ఉంటామని అన్నా చెల్లెళ్ళు ఆప్యాయంగా జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు యువతులు, మహిళలు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో రాఖీ పౌర్ణమిని కన్నుల పండుగగా జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆర్మూర్లో అనేక రాఖీల దుకాణాలు వేశాయి. రాఖీ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. స్వీట్ల షాపుల్లోనూ ప్రజలు
ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉదయం ఆలయంలో పద్మం వేసి భక్తి భజనల మధ్య అమ్మవారికి హారతులు ఇచ్చారు. అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా సంఘ సభ్యులు రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ దేవాంగ కులస్తులకు రాఖీ పౌర్ణమి పెద్ద పండుగ అని, కుల సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు అనంతరం రాఖీ పౌర్ణమి జరుపుకుంటామని అన్నారు. ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగను ఆలయంలో జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాంగ కుల అధ్యక్ష కార్యదర్శులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల నిమలా గార్డెన్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ నూతన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ గవర్నర్ ప్రకాష్ రావు హాజరై నూతన అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి గుజరాత్ నివేదన్, ఆకుల రాజు, విజయ్లకు నూతన బాధ్యతలు అప్పగించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో లయన్స్ క్లబ్ గ్రీన్ సేవలు కొనసాగుతున్నాయని, ఇటీవలే కేరళ రాష్ట్రానికి 5 కోట్ల నిధులు సైతం ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా నిధులు పంపడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే లయన్స్ గ్రీన్లో ఆడవారిని సైతం సభ్యులుగా తీసుకుని లయన్స్ గ్రీన్ పేరును నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్, లయన్స్ గ్రీన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్కి రాఖీని కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేటీఆర్కి హెల్మెట్లు అందజేశారు. ప్రతి మహిళ రాఖీ కట్టి సోదరులకు తప్పకుండా హెల్మెట్ అందించాలని సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరీమణులతో రాఖీ కట్టించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అన్నా చెల్లెళ్ల ఆప్యాయత పండుగ రాఖీ పండుగని కొనియాడారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి సోదరీమణితో రాఖీ కట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీలకు 101 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉచితమని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కర భూమన్న, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మూగ ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి అరుగుల సురేష్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఐఎంపేతగృహంలో దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు కేవలం 50 యూనిట్లు మాత్రమే ఇచ్చాయని, ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ 101 యూనిట్లు విద్యుత్తు ఎస్సీ/ఎస్టీలకు ఉచితమని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ప్రభుత్వం దళితులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని, ఇందుకు గాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మోచీ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నాయక్పూర్ సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం శంకర్, చిందు సంఘం జిల్లా నాయకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గం తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్న జీవన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి దళితులం, ఎస్సీ/ఎస్టీలం వారి పట్ల ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సానుకూలంగా స్పందిస్తుందో
ఖచ్చితంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుతాం, హర్షం ప్రకటిస్తాం. ఎస్టీలకు కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని చెప్పేసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. మరి దానికి అన్న జీవన్ రెడ్డి అన్న మన ఎమ్మెల్యే గారు వారి తరఫున కూడా ముఖ్యమంత్రితో మాట్లాడాలని చెప్పేసి ప్రత్యేకంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ కానీ మాకున్నటువంటి ఎస్సీ సప్లానే కానీ వాటి విషయంలో కొద్దిగా ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకొని మాకు అవి పూర్తిగా అందే విధంగా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా వీటి సఫలీకృతంలో భాగస్వాములైనటువంటి మా నిజామాబాద్ ఎంపీ కవితక్క గారికి, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ అన్న జీవనన్న గారికి ఈ సభముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రామాల్లో పల్లె నిద్ర పేరున దళితవాడల్లో నిద్ర చేసి రాష్ట్ర చరిత్రలే ఔరా అనిపించేంత ఆప్యాయత గల ప్రోగ్రాంను తీసుకొని దళితవాడల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారితో కలిసి దాదాపు ఆర్మూర్ నియోజకవర్గంలో 64 గ్రామాల దళితవాడలో నిద్రించి సహభక్తి భోజనాలు చేసి దళితులకు నేనున్నాను, ఏదైతే కావాలో దళితులకు అందరికీ కూడా నేనున్నానని అభయాస్తమిస్తూ రాష్ట్రంలో ఆశ్చర్యపోయినటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి 1,50,00,000 రూపాయలు మంజూరు చేసిన దాంట్లో గౌరవ కవితక్క గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారికి నిజంగా కూడా దళిత వర్గాల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సబ్బండ వర్గాలు ఏదైతే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా పశువుల పంపకం కూడా అంటే బర్రెలు పంపకం చేయడం కూడా అందులో బహుజనులకు ఎక్కువ లాభం జరుగుతుంది, అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా చాలా లాభం జరుగుతుంది. ఆ స్కీములు కూడా బీసీలకు కూడా 100% రాయితీలు ఇస్తే కూడా దళితం కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లోన్లు ఉన్నాయో మా గిరిజనుల కొరకు ప్రత్యేకంగా బెనిఫిట్స్ ఇంకా అందడం లేదు. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంకు మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మేము కూడా తెలంగాణలో పాటుపడి తెలంగాణలో కూడా చురుగ్గా పనిచేస్తున్నాము. మా యొక్క విషయాన్ని ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే భవనాలు మీరు నిర్మించాలని కోరుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆర్మూర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ ప్రతినిధులు ఆఫీస్ సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో గల పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. అనంతరం ప్రోగ్రాం కన్వీనర్ సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ వారానికి 2 గంటలు అనే నినాదంతో తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే కాకుండా తమ వంతు బాధ్యతగా పరిశుభ్రం చేసుకోవాలని అన్నారు. గత 44 వారాలుగా అనేక ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరూ తమతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అలాగే ఏడి నటరాజ్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినందుకు స్వచ్ఛ భారత్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు అబుల్ హుసేన్, మల్లేష్, ఎలక్ట్రికల్ సిబ్బంది, సీనియర్ ఇన్స్పెక్టర్ దేవిదాస్, స్వచ్ఛ భారత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రకంగా ప్రజలకు తెలియజేయడం ఒక్కటే, ఇటు విద్యుత్ కార్యాలయం కానీ, దేవాలయం కానీ, మస్జిద్ కానీ, చర్చ్ కానీ తెలియజేయడం ఏంటంటే పరిశుభ్రత, ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ అంటువ్యాధులు రావు, దోమలు ఈగలు రావు. మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన పరిసరాలు అంత అందంగా ఉంటే మన ఆరోగ్యం అంత అందంగా ఉంటుంది, మన మనసు అంత అందంగా ఉంటుందని చెప్పేసి ఉండాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మొక్కల నుంచి తొలగించి ఇంకా కొంత పనికిరాని వ్యర్థమైనటువంటివి తొలగించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి వీటి సిబ్బంది, మరి ఎలక్ట్రిసిటీ సిబ్బంది అంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వాళ్ళు ఎప్పుడు డ్యూటీలోనే మరి వారి యొక్క పనిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు. మరి ఎంతో ప్రమాదకరమైనటువంటి పనిలో ఉంటారు. మరి వారి మేమున్నాము, మేము మీకు అండగా ఉన్నామన్నటువంటి ఉద్దేశంతో మరి వారు కూడా మరి ఆర్మూర్ స్వచ్ఛ భారత్ వారు కూడా అటు కన్వీనర్ ఈ ప్రోగ్రాంను మరి నిర్ణయించడం ఎంతో ఆనందదాయకం.
భారత్ కార్యక్రమం భాగంగా సుంకే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా డిజైన్ ఆఫ్స్ కాంపౌండ్లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంకి వచ్చేసినందుకు ధన్యవాదములు. మాకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయము. ఇంకా ఆర్మూర్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ పోతే మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఆర్మూర్పట్నంలోని మార్కండేయ మందిరంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో గాయత్రి హోమం నిర్వహించి అనంతరం సంఘ సభ్యులందరికీ జంజాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి రాఖీ పౌర్ణమి రోజు సంఘంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కుల సభ్యులందరూ ఈ గాయత్రి హోమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణాధ్యక్ష కార్యదర్శులు కొప్పుల రమాకాంత్, ఘనపురం సంతోష్, జిల్లా అధ్యక్షులు త్రివేణి గంగాధర్, చౌకేలింగం, విజయ్, చెన్న రవి, గుద్దేటి రమేష్, జో శ్రీను, సంతోష్, గెంట్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం భూర్భువస్వాహా తత్సవితుర్వరేణ్యం దేవస్దేమే దేవజనా స్వాహా. ఓం భూర్భువస్వాహా తత్సవితుర్వరేణ్యం దేవస్దేమే దేవజనా ప్రచోదయాత్సరేణ్యం దేవస్దేమే దేవజనా ప్రచోదయాత్ స్వాహా. ఓం దేవజనా ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వాహా తత్సవితుర్వరేణ్యం దేవస్దేమే దేవజనా ప్రచోదయాత్ స్వాహా. సమిదస్తత్పరిమః సప్తర్షయస్తకి ఆద్యం నూతన యజ్ఞోపవేదం యజ్ఞోపవేదం శివుడు పార్వతి శిరమున గంగా చంద్రేశ్వర అనే అబ్బాయికి బాక్సింగ్ లోపల గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి రావడము చాలా విశిష్టమైనటువంటిది. ఇటువంటి అరుదైనటువంటి పథకాన్ని గెలిచా వారి అంతస్తు ఎదగాలని చెప్పిస్తున్నారు. ఎందుకంటే ఇంకా పై స్థాయి లోపల ఇంకా ఎన్ని ఆర్మూర్పట్నంలోని రాజారాం నగర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భగవత్ శిక్షణ తరగతులు 5వ రోజులో భాగంగా బలరాం జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని ఆర్మూర్ ఇస్కాన్ ప్రతినిధి గుజరాత్ నివేదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలరాం జయంతి సందర్భంగా బలరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యాలు సమర్పించి హారతి కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామానంద ప్రభుజీ, ఇస్కాన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో సంత మల్లన్న గుట్ట మీద పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు సంత మల్లన్న స్వామికి నైవేద్యాలు సమర్పిస్తారని తెలిపారు. వేల్పూర్ మండలమే కాక నిజామాబాద్ మరియు ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని, వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని కోరుకుంటారు. అక్కడే వనభోజనాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం అంసాపూర్ గ్రామాభివృద్ధి మరియు ఆలయ అభివృద్ధి కమిటీ వారిచే నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టి హెల్మెట్ బహుకరించిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు సోదరుడు రాజేశ్వర్ రెడ్డికి రక్షాబంధన్ చేసిన వారి సోదరీమణి. సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదిక సభను విజయవంతం చేయాలి. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ క్యాడర్కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.